టైం ట్రావెల్ ఈ పదం పలికినంత ఈజీ కాదు దీని గురించి తెలుసుకోవటం. ఈ టైం ట్రావెల్ గురించి పూర్తిగా నేర్చుకోవడానికి నాకే చాలా రోజులు పట్టింది. ఎందుకంటే నేను ప్రతిసారి అర్థం కాక మర్చిపోతున్నా కాబట్టి. దాన్ని పక్కన పెడితే టైం ట్రావెల్ ఒక మర్రి చెట్టు అయితే దాని గురించి నేర్చుకోవటమే కష్టం. పైగా చెట్టు కింద ఉన్న వేళ్ళలాగా ఇంకా సబ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. గాయ్స్, నిజంగా చెప్తున్నా, నేను చెప్పబోయే టైం ట్రావెల్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉండబోతున్నాయి. సో ఈ వీడియోని లేట్ చేయకుండా గెట్ రెడీ విత్ ఇయర్ ఫోన్స్ అండ్ హై వాల్యూమ్ ఆన్ యువర్ మొబైల్ బికాస్ దిస్ వీడియో is filled with knowledge. కాలం అనేది ఎలా నడుస్తుంది? కాలంలో మనం ముందుకి వెనక్కి ప్రయాణించగలమా? ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు అసలు టైం అంటే ఏంటి, అది ఎలా నడుస్తుందో మనం తెలుసుకోవాలి. టైం అంటే ఆల్రెడీ షూట్ చేసిన ఒక ఫిలిం రోల్ లాంటిది. అందులో మనం ప్రెజెంట్లో ఉన్నాం. దీన్నే ప్రెజెంట్ మూమెంట్ ఆర్ నవ్ మూమెంట్ అంటారు. అయితే టైంని కనిపెట్టక ముందు సూర్యుని ఆధారంగా టైంని గుర్తించేవారు. ఈ మెథడ్ కొన్నాళ్ళు నడిచినా అప్పుడప్పుడు చిక్కులు తెచ్చేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారిని పిలిపించారు. అప్పుడు ఒక స్టాండర్డ్ టైంని తీసుకొని మిగిలిన అన్ని చోట్ల ఉన్న టైంని టెలిగ్రాఫిక్ సిగ్నల్స్తో అనుసంధానించి ఒక స్టాండర్డ్ టైంని ఫాలో అయ్యేలా చేశారు. దాన్నే క్లాక్ సింక్రనైజేషన్ టెక్నిక్ అంటారు. ఈ టైంని గ్రీన్విచ్ స్టాండర్డ్ టైం అంటారు. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అన్ని చోట్ల టైం ఒకేలా ఉంటుందా? టైం అనేది స్పీడ్గా వెళ్తున్న ట్రైన్లో ఉన్నవాడికి స్లోగాను, ఇంట్లో ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్న వాడికి స్పీడ్గాను నడుస్తుంది. అదేవిధంగా ఒక 30 అంతస్తుల బిల్డింగ్లో పైన లాస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడి దగ్గర టైం స్పీడ్గాను, కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాడి దగ్గర టైం స్లోగాను నడుస్తుంది. వినటానికి వెరైటీగా ఉన్నా ఇట్ ఈస్ ట్రూ. సరే, ఇప్పుడు మనం దీని వెనుకున్న సైన్స్ గురించి తెలుసుకుందాం. టైం అనేది మనం అనుకున్నట్టు అన్ని చోట్ల ఒకేలా ఉండదు. టైం అనే ఫ్యాక్టర్ మీద స్పీడ్ మరియు గ్రావిటీ ప్రభావాలు చూపిస్తాయి. మొదట్లో విశ్వం గురించి న్యూటన్ గారు కొన్ని థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ అందులో కొన్ని తప్పులున్నాయి. తర్వాత 1905లో ఐన్స్టైన్ గారు స్పెషల్ రిలేటివిటీ అనే థియరీని డెవలప్ చేశారు. ఈ థియరీ ద్వారా అతను ఏం చెప్పారంటే, టైం అన్ని చోట్ల ఒకేలా ఉండదని, విశ్వం అంతా ఉండేది లైట్ స్పీడ్ మాత్రమే అని చెప్పారు. లైట్ స్పీడ్ అనేది సుమారుగా 1 సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విశ్వంలో దానికన్నా వేగంగా ప్రయాణించేది ఏదీ లేదు. ఒకవేళ మనం గనక లైట్ స్పీడ్తో ప్రయాణించగలిగితే కాలం ఆగిపోతుంది. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. అందులో లైట్ బాల్ కిందకి పైకి బౌన్స్ అవుతుంది. ఆ లైట్ బాల్ పైకి వెళ్ళి కిందకి వస్తే అంటే ఒక్క బౌన్స్ అయితే 1 సెకండ్ అన్నమాట. వీటిని బాక్సెస్ అనే కన్నా క్లాక్స్ అంటే బాగుంటుంది. ఇక్కడున్న క్లాక్స్ లో టైం ఒకేలా చూపిస్తుంది. ఇప్పుడు అందులో ఒకదాన్ని మూవ్ చేద్దాం. మూవ్ అవుతున్నప్పుడు లైట్ కిందకి పైకి కాకుండా ఈ విధంగా ప్రయాణిస్తుంది. ఇలా ప్రయాణించినప్పుడు లైట్ స్పీడ్ ఒకేలా ఉన్నా దూరం అనేది పెరుగుతుంది. దూరం పెరిగినప్పుడు మొదటి క్లాక్తో పోలిస్తే రెండో క్లాక్తో సమయం 1 సెకండ్ లేట్గా చూపిస్తుంది. అలాగే రెండో క్లాక్ ఇంకా వేగంగా ప్రయాణిస్తే అప్పుడు లైట్ ప్రయాణించాల్సిన దూరం ఇంకా పెరుగుతుంది. అప్పుడు 1 సెకండ్ అనేది ఇంకా స్లోగా గడుస్తుంది. ఇలా మరింత స్పీడ్తో అంటే లైట్ స్పీడ్తో మనం సమానమైతే మనకు టైం అనేది ఆగిపోతుంది. అయితే టైం డిలే అనేది మన నార్మల్ క్లాక్స్లో కూడా ఉంటుంది. అయితే మనకు ఎందుకు కనపట్లేదంటే లైట్ స్పీడ్తో పోలిస్తే మన వేగం చాలా తక్కువ. మీకు ఇంకా క్లారిటీగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పాను, అదేనండి, ట్రైన్లో స్పీడ్గా మోగుతున్న వాడి దగ్గర టైం స్లోగా గడుస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు ఆ మెథడ్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని అప్లై చేద్దాం. ఇద్దరి దగ్గర ఒకేలా నడిచే క్లాక్స్ ఉన్నాయి. ఒకడు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు, ఇంకొకడు ట్రైన్లో స్పీడ్గా మూవ్ అవుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే లైట్ స్పీడ్తో పోలిస్తే ఈ ట్రైన్ స్పీడ్ అనేది చాలా తక్కువ. అయినా సరే మనకి క్లాక్స్లో తేడా ఉంటుంది. అదే కనుక ట్రైన్ 2 km/s స్పీడ్తో వెళ్తే అది అసాధ్యం అనుకోండి, కానీ అది వెళ్తే మనకు టైం అనేది చాలా స్లోగా గడుస్తుంది. ట్రైన్లో ఉన్న క్లాక్లో 1 సెకండ్ అనేది చాలా స్లోగా గడుస్తుంది. అదే ఇంట్లో ఉన్నవాడికి టైం స్పీడ్గా గడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కొన్ని సెకండ్లు, మిల్లీ సెకండ్లు, మైక్రో సెకండ్లు లేదా నానో సెకండ్లు తేడా ఉంటుంది. అసలు ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి 1971లో సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళు 2 అటామిక్ క్లాక్స్ని తీసుకున్నారు.
ఇవి టైంని యాక్యురేట్గా సెకండ్స్ కన్నా తక్కువ ఉన్న మైక్రో అండ్ మిల్లీ సెకండ్స్ని కూడా చూపిస్తుంది. వీటిలో ఒకదాన్ని ఈ భూమిపై ఇంకోటి ఏరోప్లేన్లో పెట్టి ఏరోప్లేన్ని కొంతసేపు గాలిలో రౌండ్స్ వేయించారు. తర్వాత 2 అటామిక్ క్లాక్స్ని కంపేర్ చేస్తే ఏరోప్లేన్లో ఉన్న టైం 1 మిలియన్త్ ఆఫ్ టైం ఎక్కువ చూపిస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 1 సెకండ్ని 10 లక్షల ముక్కలు చేస్తే అందులో ఒకటి అన్నమాట. ఇది చాలా తక్కువ కదా అని మీరు అనుకుని ఉండొచ్చు, కానీ దూరం మరియు స్పీడ్ పెరిగే కొద్దీ టైం ఇంకా డిలే అవుతుంది. స్పేస్లో ఉన్న ఆస్ట్రోనాట్స్తో పోలిస్తే మనకు టైం ఫాస్ట్గా, వాళ్ళకి స్లోగా గడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ద్వారా 8 km/s స్పీడ్తో భూమి చుట్టూ తిరుగుతున్నారు. ఇలా స్పీడ్ అనేది టైం మీద ఎఫెక్ట్ చూపడాన్ని వెలాసిటీ టైం డైలేషన్ అంటారు. ఇప్పుడు టైం మీద గ్రావిటీ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. గ్రావిటీ ఎక్కువగా ఉన్న చోట టైం స్లోగా, గ్రావిటీ తక్కువ ఉన్న చోట టైం ఫాస్ట్గా గడుస్తుంది. 30 అంతస్తుల బిల్డింగ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాడి దగ్గర టైం స్లోగాను, పైన లాస్ట్ ఫ్లోర్లో ఉన్న వాడి దగ్గర టైం స్పీడ్గాను గడుస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక రబ్బర్ క్లాత్ తీసుకుందాం. అందులో ఏదైనా బరువు పెడితే ఒక వంపుకి గురవుతుంది. అప్పుడు దాని మీద చిన్న చిన్న బాల్స్ని వదిలితే అవి ఆ పెద్దదాని చుట్టూ తిరిగి కొంతసేపటికి మధ్యలోకి వెళ్ళిపోతాయి. ఇదే విధంగా ఈ విశ్వంలో కూడా ఏ మ్యాటర్ అయినా ఎక్కువ బరువు ఉండి స్పేస్ టైంలో వంపుని తీసుకొస్తుందో దానికి గ్రావిటీ ఉంటుంది. అది ఎంత బరువు ఉంటుందో, ఎంత వంపుకి గురవుతుందో అంత ఎక్కువ గ్రావిటీ ఉంటుంది. సేమ్ అలాగే మన విశ్వంలో కూడా మన సోలార్ సిస్టంలో ఒక మ్యాటర్ అనేది సన్ అనుకుంటే దాని ఎక్కువ మాస్ మరియు ఎక్కువ గ్రావిటీ కారణంగా మిగతా గ్రహాలు దాని చుట్టూ తిరుగుతాయి. అయితే అవి ఎందుకు ఈ బాల్స్ లాగా మధ్యలోకి వెళ్ళలేదు అంటే ఈ గ్రహాలు చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. అయితే గ్రావిటీ ఉన్న చోట ఎందుకు టైం స్లోగా ఉంటుందంటే గ్రావిటీ అనేది పార్టికల్స్ని, మ్యాటర్ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ స్పేస్ టైంలో గ్రావిటీ లైట్ని కూడా బెండ్ అయ్యేలా చేస్తుంది. లైట్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1 సెకండ్లో వెళ్ళిందనుకుంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు కూడా 1 సెకండ్లో వెళ్ళాలి. కానీ లైట్ బెండ్ కారణంగా లోపలికి వెళ్ళి రావటానికి 2 సెకండ్స్ టైం పడుతుంది. ఇలా చూసుకుంటే ఇక్కడ లైట్ స్లో అయినట్టే కదా. లైట్ స్లో అయినప్పుడు టైం కూడా స్లో అవుతుంది కదా. టైం స్లో అయితే ఆ గ్రావిటీలో ఉన్న మనకి కూడా టైం స్లో అవుతుంది కదా. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న బిల్డింగ్ గురించి చూద్దాం. లైట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి రావడానికి ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అదే లైట్ లాస్ట్ ఫ్లోర్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి రావడానికి తక్కువ టైం పడుతుంది. గ్రావిటీ ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువ టైం స్లోగా ఉంటుంది. అందుకే బ్లాక్ హోల్స్ దగ్గరలో టైం చాలా స్లోగా ఉంటుంది, ఎందుకంటే దాని గ్రావిటీ నుండి లైట్ కూడా తిరిగి రాలేదు. అయితే ఇక్కడున్న లైట్ ఏంటంటే ఏ గ్రావిటేషనల్ మ్యాటర్కైనా సమ్ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితేనే అది మనల్ని లాక్కోగలదు. ఆ లైన్కి ఇటు సైడ్ ఉంటే గ్రావిటీ మనల్ని లాక్కోలేదు. ఈ వీడియోలో మన లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం టైం ట్రావెల్ చేసి పాస్ట్కి, ఫ్యూచర్కి ప్రయాణించగలమా? దీని ఆన్సర్ కావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందు రాబోయే మిస్టీరియస్ ఎపిసోడ్స్లో ఈ క్వశ్చన్తో పాటు టైం ట్రావెల్ చేసిన కొందరు మనుషులు, దేవుడు, దయ్యాలు ఉన్నాయా, కలల లోకం ఎలా ఉంటుంది, ఈ విశ్వంలో మనలా జీవించే ఇతర ఏలియన్స్ ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ముందు వీడియోస్లో ఆన్సర్ చెప్పబోతున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ నాలెడ్జబుల్ సిరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా పర్సనల్ లైఫ్ స్టైల్ కోసం ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, టెలిగ్రామ్, మోస్ట్లలో నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.